వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. పచ్చని పంట పొలాలు, ఆ పొలాల మధ్య బావి, అందులో 2 మృతదేహాలు. ఆత్మహత్యలు కాదు, హత్యలే. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటన స్థానిక ప్రజలను ఉలిక్కి పడేలా చేస్తోంది. గొల్లప్రోలు మండలం తాటిపర్తి శివారు రాయవరం రోడ్డులో పొలాల మధ్యలో ఉన్న బావిలో ఈ మృతదేహాలు కనిపించాయి. చనిపోయింది తాటిపర్తికి చెందిన రంపం శ్రీను, తోలేటి సూరిబాబు. ఇద్దరు మొక్కజొన్న పొత్తుల వ్యాపారస్తులుగా తెలుస్తోంది. మొదట వీరిది ఆత్మహత్యనా హత్యనా అనే అనుమానం కలిగింది. కానీ పోలీసుల విచారణలో భాగంగా హత్యలు అని తేలుతుంది. పోలీసులు కూడా అదే చెప్తున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో శ్రీను, సూరిబాబును చంపినట్టు తెలుస్తోంది. ఓ అనుమానితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా లోతుగా విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ప్రశాంతంగా ఉండే పల్లెల్లో ఈ మృతదేహాలు బావిలో కనిపించడం 2 హత్యలు అని తేలడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ 2 కారణాలే నేరాలకు కారణమవుతున్నాయి. అందులో ఒకటి కరెన్సీ అయితే రెండోది కామం. ఆర్థిక వివాదాలు, అక్రమ సంబంధాలే దాడులకి, హత్యలకి కారణాలుగా కనిపిస్తున్నాయి. సమాజంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ప్రాణాలను తీయడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. ఒకప్పుడు పచ్చని పల్లెల్లో ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, అనుబంధాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేటివి పల్లెలు. ప్రశాంతత కనిపించేది. కానీ ఇప్పుడు ఆ పల్లెలు కూడా దారుణాలకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారుతున్నాయి. అందుకు మరొక సాక్ష్యమే తాటిపర్తి డబుల్ మర్డర్ ఉదంతం. మరి ఈ కేసులో ఏం తేలనుంది? పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడే ఈ హత్యలు చేశాడా? ఇంకేమైనా మిస్టరీ ఉందా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతానికి తాటిపర్తి ఏరియాలో మాత్రం ఈ 2 శవాలు, ఈ జంట శవాల కథ అనేక ఊహాగానాలకు దారితీస్తోంది. హత్య చేసింది ఎవరు? ఎందుకు వీరిద్దరిని చంపాల్సిన అవసరం వచ్చింది? చంపిన తర్వాత బావిలో శవాలను పడేసి ఎక్కడికి పారిపోయారు దుండగులనే చర్చ కూడా జరుగుతోంది. పోలీసులు మాత్రం దాదాపు ఇవి హత్యలోని ఖరారయ్యారు. హత్యలు చేసిన వ్యక్తుల గురించి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. బావిలో దొరికిన ఆధారాలతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో దొరికిన క్లూస్ను కూడా సేకరిస్తున్నారు. మీరు బాక్స్లో చూస్తున్నారు. ఒక విజువల్లో ఇక్కడ ఒక చెప్పు, ఒక వాటర్ బాటిల్, ఒక బకెట్ని కూడా సేకరించారు. ఇవి హంతకుడివా లేకపోతే హత్యకు గురైన వ్యక్తులవా అన్నది కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతానికే అక్కడి నుంచి డెడ్ బాడీస్ని మార్చురికి, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. అంతేకాదు ఈ ప్రాంతానికి ఉన్న దారులో ఉండే సీసీ కెమెరాలు ఏమైనా దొరికితే వాటి ఫుటేజ్ని సేకరించే పనిలో పడ్డారు. అంతేకాదు ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఈ హత్యలకు సంబంధించిన వ్యక్తులను గమనించారా, వాళ్ళని చూసారా అనే కోణంలో కూడా సాక్ష్యాల సేకరణలో పడ్డారు. రూరల్ ఏరియా కావడం, పంట పొలాల మధ్య శవాలు దొరకడంతో ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడానికి కేవలం సెల్ ఫోన్ సిగ్నల్స్ తప్ప మరొక ఎవిడెన్స్ దొరికే ఛాన్స్ కనిపించట్లేదు. పోలీసులు మాత్రం ప్రత్యక్ష సాక్షులు కానీ లేకపోతే ఎవరైనా ఆనవాళ్ళు కానీ కనిపెట్టారా, గమనించారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చిన్న క్లూ దొరికినా ఈ కేసును ఛేదించగలమని చెప్తున్నారు. ఊహించని విధంగా వ్యవసాయ బావిలో శవాలు కనిపించడంతో ఆ స్థానిక గ్రామస్తులంతా మోటార్ సైకిల్ వేసుకుని ఆ బావి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంత దారుణమైన హత్యలు తమ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్తున్నారు. ప్రశాంతమైన పల్లె వాతావరణంలో రక్తం చిందించడం, 2 వ్యక్తులను చంపి బావిలో పడేసి వెళ్ళడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇవి హత్యలే అని పోలీసులు కూడా ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. పోలీసులు కూడా హంతకుల వేట మొదలుపెట్టారు. అసలు తాటిపత్రిలో జరిగిన ఈ ఉదంతం వెనుక ఉన్న అనుమానాలేంటి? మీకేమనిపిస్తుంది? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్. కొంచెం మనీ డిస్ప్యూట్ గురించి ఒక మన దగ్గర ఆల్రెడీ సస్పెక్ట్ ఉంది. తర్వాత సెకండ్ పాసిబిలిటీ డ్రౌనింగ్ గురించి. సో 2 పాసిబిలిటీస్ వీఆర్ ట్రైంగ్. అది it's not a very difficult to detect it. We will detect it in very faster manner. One దగ్గర ఒక సస్పెక్ట్ కూడా ఉంది. we are identifying it, whether జరిగిందా లేదా, whether he have done it or not, we are verifying it. వెరిఫైన్ తర్వాత we'll see. Ongoing investigation కాబట్టి we cannot conclude anything.
అనుమానాస్పది సస్పిషియస్గా ఏమీ లేదు అక్కడ. స్లీపర్ ఉంది, అదర్ దెన్ దట్ దేర్ ఈస్ నథింగ్ సస్పిషియస్ అయితే స్ట్రగల్ సైన్స్ కూడా లేదు అక్కడ. వెరిఫై చేసిన తర్వాత ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత విల్ వెరిఫై. ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి అదే వీఆర్ సస్పెక్టింగ్, అదే ప్రైమరీ సస్పెక్ట్ ఉంది. అదే అయిన తర్వాత విల్ వెరిఫై. ఇద్దరు బంధువులండి, దే ఆర్ బ్రదర్స్, రిలేటివ్స్ ఉన్నారు, బ్లడ్ రిలేటివ్స్ ఉన్నారు, నాట్ అస్ రియల్ బ్రదర్స్. ఇది